హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఎవరైతే టీఆర్టీ ఎస్జిటికి సంబంధించిన అభ్యర్థులు అయితే ఉన్నారో చాలా మంచి అప్డేట్ అయితే మీకైతే రావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ యొక్క నియామకాలకు సంబంధించిన అప్డేట్ అన్నమాట. హైకోర్టు అనేది మనకు పచ్చ జెండా ఊపింది. 3325 మందికి 28, 29 తేదీల్లోగా ఈ యొక్క నియామక ఉత్తర్వులు అయితే అందజేత అనేది ఉండబోతుంది. 23వ తారీఖు నుంచి ఉపాధ్యాయ కొలువుల భర్తీకి కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తున్నారు. అంటే ఈ రోజు నుంచి అనమాట. ఓకేనా. ఈరోజు నేను వీడియో చేస్తున్నది 23న. ఓకేనా. ఈ యొక్క రోజున మనకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించబోతున్నారు. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీరు గుర్తుంచుకోవాలి. జిల్లాల వారీగా మనకు పోస్టులు చూసినట్లయితే ఆదిలాబాద్ సంబంధించి ఎంపికైన వారు 1014కి 864 మంది అయితే ఎంపికయ్యారు. హైదరాబాద్లో మనం చూస్తే 129 మందికి 115 మంది ఎంపికయ్యారు. కరీంనగర్లో 20 మందికి 15 మంది, ఖమ్మంలో 113కి 75 మంది, మహబూబ్నగర్ 1155కి 1067, సంగారెడ్డి 585కి 505, నిజామాబాద్ 135కి 112, రంగారెడ్డి 588కి 542, వరంగల్లో 47కి 30. ఇలా మనకు 3325 మందికి ఈ యొక్క నియామక ఉత్తర్వులు అయితే అతి త్వరలోనే మనకు ఇవ్వబోతున్నారు. ఓకే, 28, 29 తేదీలో మనకు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది చాలా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యమైన తేదీలు అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇంకా మనకు అక్టోబర్ 23వ తారీఖున ఏముంటుందంటే జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచుతారు. జిల్లాలో ఖాళీలను కూడా గుర్తించడం అయితే జరుగుతుంది. 25, 26 తేదీల్లో అభ్యర్థుల అసలు ధృవీకరణ పత్రాల పరిశీలన, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మనకు చెకింగ్ అనేది చేస్తారు. 28, 29 తారీఖు వరకు కూడా పోస్టింగ్స్ అనేవి మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ తర్వాత 30వ తారీఖున ఉత్తర్వులు అందుకున్న వారు పాఠశాలలో చేరికైతే అవ్వాలి. ఓకే. మీకు ఎక్కడైతే పోస్టింగ్ అయితే ఈ యొక్క స్కూల్ నందు రావడం జరిగిందో వారు అక్కడికి జాయినింగ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా సమాచారం అయితే ఉంది. ఓకే. తప్పకుండా ఇది చాలా మంచి అప్డేట్. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇంకా ఆందోళన చెందుతున్న వారు ఉన్నారో వీరందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఆ వెబ్సైట్ని కూడా మీరు పరిశీలన చేస్తూ ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. 10 మంది కూడా షేర్ అనేది చేయండి.